నల్లధనానికి మూలమైన ₹1000 నోట్లను నిషేధించడంతో పాటు అవినీతి పరుల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని అంతర్రాష్ట్ర మండలిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. ఈ సూచనలను బీహార్ సీఎం నితీష్ కుమార్ గట్టి మద్దతు తెలపగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్థించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రతిపాదనను తప్పక పరిశీలిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దేశ సమగ్ర అభివృద్ధికి చంద్రబాబు ప్రస్తావించిన 4C విధానం అందరినీ ఆకట్టుకుంది. దేశంలో పెచ్చుమీరుతున్న అవినీతిని సమూలంగా నిర్మూలించాలని, దీనికోసం పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిర్వహించిన అంతర్రాష్ట్ర సమావేశంలో ప్రతిపాదించారు. అక్షరక్రమంలో తొలుత మాట్లాడే అవకాశం దక్కించుకున్న చంద్రబాబు దేశ సమైక్యాభివృద్ధికి కావలసిన విధానాలను సూచిస్తూనే విభజన గాయాలతో ఆంధ్రప్రదేశ్ కొట్టుమిట్టాడుతున్న తీరును తన 13 పేజీల ప్రసంగ పటం ద్వారా వివరించారు. అవినీతి నిర్మూలన అంశంలో భారతదేశం ఐక్యరాజ్య సమితితో కలిసి పనిచేస్తున్నందున ఈ సమావేశంలో అవినీతి అంశాన్ని కూడా అజెండాగా చేర్చాలని కోరారు. దేశంలో నల్లధనం నిర్మూలనకు ₹1000 నోట్లను నిషేధించాలన్నారు. సిట్ సిఫార్సు చేసినట్లుగా 3 లక్షలకు పైగా నగదు లావాదేవీలను నేరుగా నిషేధించాలని, గరిష్ట నగదు నిల్వలను 10 లక్షల రూపాయలకే పరిమితం చేయాలని సూచించారు. అక్రమాస్తుల కేసులో నిందితుల ఆస్తులను తక్షణం స్వాధీనం చేసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా డిమాండ్ చేసినట్టు తెలిసింది. చంద్రబాబు చేసిన ఈ ప్రతిపాదనను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గట్టిగా సమర్థించగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ మద్దతు తెలిపినట్లు సమాచారం. ప్రజా ప్రయోజన సంబంధిత అంశాల్లో కేంద్రం నుంచి రాష్ట్రాలకు తగిన సహకారం అందటం లేదని పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చంద్రబాబు ప్రతిపాదనలకు మద్దతుగా మాట్లాడినట్టు తెలిసింది. అవినీతి పరుల ఆస్తులను స్వాధీనం చేసుకుని ప్రజల కోసం వాటిని ఖర్చు చేయడానికి తాము ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా ప్రయత్నాలు ఫలించడం లేదని అంతర్రాష్ట్ర మండలి వేదికగా తన అభిప్రాయాన్ని కేంద్రానికి సీఎం వివరించారు. కనీసం 5 కోట్ల వరకు ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనను తాను తప్పక పరిశీలిస్తాననే అభిప్రాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. అవినీతి కేసులను నిర్దిష్ట కాలపరిమితిలోగా పరిష్కారమయ్యే చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు కోరారు. టీమిండియా తరహాలో దేశం విజయపథంలో నడవాలంటే 4C విధానం అవలంబించాలన్నారు. కాంప్రహెండ్, కాంపీట్, కాంప్లిమెంట్, కోహెసివ్నెస్ అంటే సమ్మిళితం, పోటీతత్వం, అభినందన, సౌహార్దత అనే 4 అంశాలు దేశ సమగ్రాభివృద్ధికి ఎంతో అవసరమని చంద్రబాబు వెల్లడించారు. ఒక రాష్ట్రం అమలు చేసే అత్యుత్తమ విధానాలను వేరే రాష్ట్రాల్లోనూ చెయ్యాలని, వేగవంతమైన అభివృద్ధి కోసం ఒకరితో ఒకరు పోటీపడాలని, రాష్ట్రాల మధ్య పరస్పర అభినందనలు ఉండటం ఈ 4C విధానం ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు వెల్లడించారు. దేశ సమైక్య స్ఫూర్తి నిలబెట్టేలా సహృద్భావ వాతావరణం పొరుగు రాష్ట్రాల మధ్య నెలకొనాలని ఆయన స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడో చెప్పకుండానే యూపీఏ ప్రభుత్వం చేసిన రాష్ట్ర విభజన తీరును చంద్రబాబు సమావేశంలో ఎకరవు పెట్టారు. కేంద్రం విభజన హామీల అమలుకు మిగిలిన రాష్ట్రాలు సహకరించాలని విన్నవించారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక సహాయం, పన్నుల మినహాయింపు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం సత్వర నిర్మాణం ఇలా అన్ని అంశాలను సీఎం వివరించారు. పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయికి ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు కేంద్రం తమకు పూర్తి సహకారం అందించాలని అంతర్రాష్ట్ర మండలి వేదికగా గట్టి వాదన వినిపించారు. ఏ మంత్రిత్వ శాఖలో ఏ అంశాలు పెండింగ్లో ఉన్నది వివరిస్తూ పూర్తి సమాచారంతో నివేదికలను అంతర్రాష్ట్ర మండలి ముందుంచారు. జస్టిస్ మదన్ మోహన్ పూంచి కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని సీఎం కోరారు. నదీ జలాల పంపకం, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, రాష్ట్రాల మధ్య సంబంధాలు తదితర అంశాలపై ఆయన ఇచ్చిన నివేదికను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. రాష్ట్రంలో దీన్ని అనుసంధానించిన తీరును సోదాహరణంగా చంద్రబాబు తెలిపారు.